అందరికీ నమస్కారం. నేను మీకు అందరికీ ఇప్పుడు ఒక కవితను చదివి వినిపించబోతున్నాను. కవితా శీర్షిక ఒక బార్బీ ప్రపంచం. పూల నవ్వులు తుంచేసిన ఖాళీ చెట్లలా కాలేజీ తరగతి గదు. పూల నవ్వులు తుంచేసిన ఖాళీ చెట్లలా కాలేజీ తరగతి గదులు. అందాల షోకేసుల్లో నిర్జీవ బార్బీ బొమ్మల్లా క్లాసు రూముల్లో పిల్లలు. అందాల షోకేసుల్లో నిర్జీవ బార్బీ బొమ్మల్లా క్లాస్ రూములో పిల్లలు. అసలే ఇంటర్మీడియట్, ఆపై ఎంసెట్. ఇంకేముంది, పార్టీలకు, ఫంక్షన్లకు, సినిమాలకు, షికార్లకు నిషేధిత వ్యక్తులు. అసలే ఇంటర్మీడియట్, ఆపై ఎంసెట్. ఇంకేముంది, పార్టీలకు, ఫంక్షన్లకు, సినిమాలకు, షికార్లకు నిషేధిత వ్యక్తులు. రెప్పలు మూసుకున్నప్పుడల్లా చదవటం కుదరడం లేదు. రెప్పలు వాలకుండా మందులు ఇవ్వండి డాక్టర్ గారు. రెప్పలు మూసుకున్నప్పుడల్లా చదవటం కుదరడం లేదు. రెప్పలు వాలకుండా మందులు ఇవ్వండి డాక్టర్ గారు. ఇవి తల్లిదండ్రుల ఆశలు. ఊపిరి పీల్చుకోవడానికి చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇలా అయితే ర్యాంకులు రావు. పేరెంట్స్కు కాలేజీల బెదిరింపులు. ఊపిరి పీల్చుకోవడానికి చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇలా అయితే ర్యాంకులు రావు. పేరెంట్స్కు కాలేజీల బెదిరింపులు. ఆశలు ఇష్టాల మధ్య అడకత్తెరలో పోకచక్కల్లా నలిగిపోతున్నారు. ఆశలు ఇష్టాల మధ్య అడకత్తెరలో పోకచక్కల్లా నలిగిపోతున్నారు. చదువుల సారపు జీవనదుల్ని వదిలి ఎండమావుల కోసం పరుగులు, అవి అందలేదని ఆత్మహత్యలు. చదువుల సారపు జీవనదుల్ని వదిలి ఎండమావుల కోసం పరుగులు, అవి అందలేదని ఆత్మహత్యలు. ధన్యవాదాలండి.